అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో భాగంగా గూడూరు 2వ పట్టణంలో గూడూరు సబ్ డివిజన్ పోలీస్ శాఖ వారు భారీ రక్తదాన శిబిరాన్ని కాస్మో పొలిటిషియన్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో అనేక మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. గూడూరు డీఎస్పీ గీతా కుమారి మాట్లాడుతూ అన్నిటికన్నా గొప్ప దానం రక్తదానమని, ఈ రక్తదానం చేయడం వలన ఎమర్జెన్సీలో ఉన్న ఎన్నో ప్రాణాలు కాపాడగలమని, ఇంకొకరికి ప్రాణాలు నిలిపేవారవుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించినటువంటి 2వ పట్టణ సిఐ జె శ్రీనివాసులు, ఎస్ఐసి సుబ్రహ్మణ్యం రాజు, 1వ పట్టణ సిఐ శేఖర్ బాబు, ఎస్ఐ మనోజ్ కుమార్, రూరల్ ఎస్ఐ తిరుపతయ్యను అభినందించారు. గూడూరు ఏరియా ఆసుపత్రి డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయడం వలన అవసరానికి రక్తం దొరకని వారికి రక్తం అందుతుందని, వారి ప్రాణాలు నిలబడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ డివిజన్ పోలీస్ శాఖ వారు, గూడూరు ఏరియా ఆసుపత్రి రక్తదాన శిబిరం సిబ్బంది, రక్తదాన దాతలు తదితరులు పాల్గొన్నారు. సందర్భంలో వేరియస్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ వచ్చాము. సో అందులో భాగంగా ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ 2 నిమిషాలు కాస్మో పొలిటిషియన్లో కండక్ట్ చేస్తున్నాము. ఎస్ఐ పేరెంట్స్ ఆధారంగా సో వేరియస్ యాక్టివిటీస్ ఏంటంటే లైక్ ఓపెన్ హౌస్ కావచ్చు, ఎస్ఐ ప్రోగ్రామ్ కానీ, అక్కడ వేరియస్ స్టోరీ స్టోరీస్ అని మూవీస్ అని స్కూల్స్లో కాలేజెస్లో ప్లే చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇవాళ కండక్ట్ చేశాము. సో మన గూడూరు టౌన్ కావచ్చు, గోదావరి సర్కిల్ నుంచి కూడా వస్తున్నారు బ్లడ్ డొనేట్ చేయడానికి. అండ్ చాలామంది పబ్లిక్ ఒక ఫియర్ ఉండొచ్చు, లేదా ఒక మిస్కన్సెప్షన్ ఉండొచ్చు, బ్లడ్ ఇస్తే ఏమవుతుందో, నీరసం అయిపోతుందో, మళ్ళీ అంతా రీజనరేట్ అవుతుందో లేదని. కానీ దీంట్లో ఎటువంటి అపోహలు అవసరం లేదని, ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో వాళ్ళకి ఇంకా హెల్తీ బ్లడ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. న్యూ బ్లడ్ సెల్స్ ఫామ్ అవుతాయి, ఇంకా ఐరన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యి హీమోగ్లోబిన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు డొనేట్ చేస్తున్నారనే ప్రాబ్లమ్ ఒక లైఫ్ని సేవ్ చేస్తున్నారు అనుకోవాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకోండి. డొనేట్ చేయండి, కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ ద పబ్లిక్. అండ్ మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేయాలనుకున్నది ఏంటంటే హ్యూమన్ బ్లడ్కి ఎటువంటి సబ్స్టిట్యూట్ లేదండి. ఇది ఒకసారి గమనించాలందరూ. మనకి మిగతా ఏదైనా కానీ ప్రోడక్ట్స్ కానీ ఏమైనా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, కానీ మన బాడీలో ఆర్గన్స్ కానీ హ్యూమన్ బ్లడ్ కానీ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. దయచేసి నేను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ యువర్ లైఫ్స్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.